ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. మీనరాశి వారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు. సెప్టెంబర్ నెల 15, 16 తేదీల్లో మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది, రాశి చక్రంలో 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదానితో ఒకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు చూస్తారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మీకు చాలా మంచిది. వ్యయ రాశిలో చంద్రగ్రహణం మధ్యమ ఫలితం కనిపిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని ఖర్చులు అయితే రావచ్చు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కృషితో వాటిని మీరు అధిగమిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ ఉంటే నష్టాలు రాకుండా కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. శ్రీ మహావిష్ణువు నామస్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం వీరు కోరిందల్లా కూడా లభిస్తుంది. కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కలుగుతుంది. ఆర్థిక పరంగా ఇది మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ యొక్క ఆదాయంలో పెరుగుదల అనేది చూడవచ్చు. అయితే అదే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వినోదము లేదా ఆరోగ్య సమస్యలపైన కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వినోదం లేదా ఆరోగ్య సమస్యలపైన మీకు డబ్బు ఖర్చు అనేది ఉంటుంది. మీ రాశిలో శని ఉండడం చేత ఊహించని మరియు గణనీయమైన ఖర్చులు కూడా ఏర్పడవచ్చు. దీనికి జాగ్రత్తగా బడ్జెట్ నిర్వహణ అవసరం. ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు, ముఖ్యంగా నెల చివరిలో. ఎందుకంటే మీ యొక్క 7వ మరియు 8వ ఇంట్లో గ్రహాలు వివాదాలు మరియు ఆర్థిక నష్టాలను కూడా తీసుకురాగలుగుతాయి. కుటుంబ పరంగా మీకు ఇది మంచి సమయంగా ఉంటుంది. మీ యొక్క రాశి అధిపతి అయిన గురుడు మీ యొక్క 4వ గృహంలో చక్కగా ఉండడం చేత మీరు పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ఆర్థికపరమైన లాభాలు మరియు అభివృద్ధిని పొందుతారు. అయితే ఈ నెల మధ్య నుండి బహుళ గ్రహాలు మీ యొక్క 7వ ఇంట్లో సంచరిస్తున్నందువలన వాదనను నివారించడానికి మీ యొక్క వైవాహిక సంబంధాల్లో కొంచెం ఓపిక పడితే మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. మీ జీవితం మునుపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు. చర్మం మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే 13వ తేదీ నుండి కూడా కుజుడు మీ యొక్క 8వ ఇంట్లోకి సంచరించడం. ఈ కాలంలో మీరు ప్రమాదాలను నివారించడానికి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారి వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా కంటే తక్కువ వ్యాపారం అయితే వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.
విద్యార్థులు మంచి సమయం ఉంటుంది. బలమైన గురుని మద్దతుతో వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి సహాయం మరియు మార్గదర్శకత్వం పొందుతారు. వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలు రాస్తున్న వారు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కష్టపడి పనిచేయాలి. వదిలివేయకండి మరియు విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయండి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకము ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు వీరు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.